సగ్గుబియ్యం వెజ్ అప్పం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం అరకప్పు, గోధుమ రవ్వ పావు కప్పు, క్యాబేజీ ముక్కలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, మజ్జిగ అరకప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం తీసుకున్న సగ్గు బియ్యాన్ని ఎర్ర గోధుమ రవ్వను వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక బౌల్లో వేసేసి అందులో క్యారెట్ చిన్న ముక్కలు, క్యాప్సికమ్ చిన్న ముక్కలు, క్యాబేజీ చిన్న ముక్కలు, కొత్తిమీర, అల్లము తురుము, వాము, పచ్చిమిరపకాయ ముక్కలు వీటన్నిటిని స్పూన్తో ఒకసారి ఆ పిండిలో బాగా కలిపి పెట్టాలి. తర్వాత పుల్ల మజ్జిగ కొద్దిగా పోసేసి ఆ మజ్జిగతో పిండి అంతటిని కలపాలి. నీళ్లు పోస్తే చప్పదనం వస్తుంది కాబట్టి పుల్ల మజ్జిగతో మనం కలుపుకుంటున్నాం చప్పదనం లేకుండా. వంట సోడా కొద్దిగా వేసేసి పుల్ల మజ్జిగను పోసేసి కొద్దిగా పలచగా కలిపేస్తాం. ఆ పిండి వెజిటబుల్ ముక్కలన్నీ బాగా కలిపేసేసి అట్లా ఒక అరగంట అట్లా నానపెట్టేసేసుకోవాలి. గుంటలో నాన్ స్టిక్ పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ రాసేసి స్పూన్తో పిండి తీసుకుని ఆ గుంటల్లో వేసేసి గుంట నిండా మూత పెట్టేస్తాం. సన్న సెక్క మీద ఒకవైపు కాలిన తర్వాత వాటిని తిరగేసి మరోవైపు కాలనివ్వాలి. అట్లా సగ్గు బియ్యం ఉండటం వల్ల, వంట సోడా వేయటం వల్ల బాగా గుల్లగా వస్తాయి. పుల్ల మజ్జిగ వేసి ఇట్లా తడిపి పెట్టాం కాబట్టి. ఎక్కువ వెజిటబుల్స్ ఉండటం వల్ల క్యాలరీ కౌంట్ తగ్గుతూ మంచి రుచిగా ఉంటాయి. ట్రై చేయండి.